ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. హలో లేడీస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు చాలా స్పెషల్ వీడియో నేను చేయదలుచుకున్నానండి. ఏంటంటే మన ఆడవాళ్ళందరికీ కూడా యూనిక్ గా ఉండాలి. ఒకళ్ళు కట్టిన చీర మన దగ్గర అదే ఉంటే లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకుని, శారీ మార్చుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అవునా కాదా? ఎస్. మరి అలాంటిది జ్యువెలరీ విషయానికి వచ్చేసరికి, ఒక జ్యువెలరీ ఒక డిజైన్ ఉందంటే ఎక్కడ చూసినా ఆల్మోస్ట్ అవే డిజైన్స్ రిపీట్ అవుతూ ఉన్నాయి. కానీ ఉమా గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీస్ లో నేను చూసినప్పుడు ప్రతిదీ చాలా కొత్తగా అనిపించిందండి. అందుకే చాలా మందికి ముఖ్యంగా పెళ్లి కూతుర్లు అందరి దగ్గర ఉన్నది నా దగ్గర ఉండకూడదు, నేను ఆ రోజు బ్రైడ్, నేను ఆ రోజు మహారాణిని అని చెప్పేసి అనుకుంటారు కదా. మరి వాళ్ళు వేసుకునే జ్యువెలరీ కూడా అంతే యూనిక్ గా ఉండాలి కదా. మరి అలాంటప్పుడు వాళ్ళు డిజైనర్స్ దగ్గరికి వెళ్ళి అంత ఖర్చు పెట్టి చేయించుకోవాలంటే అందరికీ సాధ్యం కాదు. సో అందరికీ సాధ్యమయ్యే విధంగా ఇప్పుడు ఈ వీడియో పనికొస్తుందనే చెప్పాలండి. ఎస్, మన నెక్ షేప్ బట్టి, మన చెవి ఇవి తమ్మెలు ఉంటాయి కదా, వాటి షేప్ని బట్టి కూడా జ్యువెలరీని డిజైన్ చేసుకోవచ్చు అంట మనము. అది ఎలా అంటారా, ఈ వీడియో తోటి మనము క్లారిఫై చేసేసుకుందామండి. సో నేనైతే వర్క్షాప్కి వచ్చాను అనమాట, ఉమా జ్యువెలర్స్ వారిది. సో లోపల ఉమా గారు రెడీగా ఉన్నారు. సో వెళ్ళి ఆ కథా కమామీష్ ఏంటో అడిగి తెలుసుకుందాం, పదండి. ఉమా గారు ఎక్కడున్నారు? ఉమా గారు, మే కమ్ ఇన్. హాయ్ అండి. ఉమా గారు, ఏం జరుగుతుంది ఇక్కడ? ఇన్ని డిజైన్స్ వేసి కూర్చున్నారు మీరు. ఈ డిజైన్స్ కాదండి, ఇది ఒక చోకరే. ఇప్పుడు బేసిక్ గా మీరు 10 లక్షలు పెట్టుకున్నారు అనుకోండి, దాని నుండి ఆల్మోస్ట్ ఒక 10 రకాలుగా వాడాలి అనేది నేను డిజైన్ చేసుకుంటా. ఓ, ఇది ఫస్ట్ ఫేస్. ఫస్ట్ ఫేస్ ఏంటంటే చూడండి, ఇది హెవీగా ఉంది కదా. అవును. ఇది వచ్చేసి ఇప్పుడు మీ నెక్ కి తగ్గట్టు అన్నట్టు ఒక్కొక్కరు డయామీటర్ ఒక్కొక్కలా ఉంటది కదా. అవును. ఇలా ఇప్పుడు ఇది ఉంది కదా, కరెక్ట్ గా మీకు కూర్చుండి చూడండి ఇట్లా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆ పైది కిందది డిటాచబుల్ చేసేసి, అంటే దీన్ని సపరేట్ చేసుకుని సింపుల్ గా, అదేమో సంగీత్ కన్నట్టు, మ్యారేజ్ కన్నట్టు అట్లా పెట్టుకోవచ్చు. మీ ఇంట్లో ఫంక్షన్ మీరు పెద్దది వాడతారు, కానీ ఇది వచ్చేసేటప్పటికి సేమ్ ఇది కూడా అంతే చిన్నదిగా, దానిలోనే డిటాచబుల్ చేసుకొని ఇది ఇంకోలా సెట్ చేసుకోవచ్చు. అంటే ఈ మోడల్ లో కూడా నా నెక్ సెట్ అయిందా? 100% అండి, ఏదైనా సెట్ అవుతుంది. అంతే కదా, ఈ డ్రాయింగ్ లన్నీ అంతే కదా, ఇక ఇట్లా అన్ని షేప్ లన్నీ తీసుకుని చేస్తుంది. అదే ఈ లాకెట్ ఒకటి మారుతుంది, దేని తీసుకుని పెట్టుకోవచ్చు. చూడండి, అన్ని పీకేస్తే మళ్ళీ మనం ఇట్లా పెట్టుకోవచ్చు. ఇది ఇంకొకలా వాడుకోవచ్చు. లాకెట్ లేకుండా లాకెట్ ఉండి, లాకెట్ అండ్ లేటికలు, ముత్యాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు మీరే మార్చేసుకోవచ్చు. ఇది బేసిక్, ఇది కొంచెం మనం ఈ రకంగా చేసుకోవచ్చు. సెకండ్ స్టెప్, తర్వాత ఇది థర్డ్, ఇలా కూడా వాడుకోవచ్చు. ఏంటి ఇది ఫోర్త్, ఇలా కూడా వాడుకోవచ్చు. ఇది సిక్స్త్, అంటే ఒక జ్యువెలరీ తీసుకుంటే ఈ లాకెట్ ఉంది కదా. అవును. ఈ లాకెట్ ని మళ్ళీ మీ దగ్గర బ్లాక్ బీడ్స్ చైన్స్ గానీ, ముత్యాల చైన్ గానీ, దేనికి కావాలన్నా వేసేసుకోవచ్చు. సూపర్ అండి. తర్వాత ఈ లాకెట్ ఒకటి ఉంది, ఈ హ్యాంగింగ్, ఈ బుట్టలు చేయించుకుంటారు కదా మీరు, ఈ లాకెట్ లాంటిది ఇంకొకటి ఏదైనా చేయించుకుంటే సేమ్ హ్యాంగింగ్స్ కూడా పెట్టేసుకోవచ్చు. ఓకే అండి. ఈ బుట్టలు ఉన్నాయి కదా, మల్టీపర్పస్ అన్నట్టు, దేని డిటాచబుల్ ఆప్షన్స్ ఉంటాయి ఈజీ వెనకమాల. ఓకే, అది ఇప్పుడు ఈ డిజైన్ ఎట్లాగా, ఒక్కొక్కరి చెవి ఒక్కొక్క షేప్ ఉంటుంది. మీ చెవికి తగినట్లు మేము చేస్తాము. అంటే ఇప్పుడు నా ఫేస్ కి నాకు బుట్టలు సెట్ అవుతాయా, చాంద్ బాలి సెట్ అవుతాయా, ఏ సెట్ అవుతాయి అంటారు? మీకు ఏమైనా సెట్ అవుతాయా? ఓకే, నా నెక్ కి చోకర్ సెట్ అవుతుందా, లేదంటే నెక్లెస్ లాగా? మీ సెలబ్రిటీ నెక్ అండి, మీకు ఎనీ సెట్ అవుతాయి. ఓ మై గాడ్, మీరు అలా పొగిడేకండి. లేదు, కొంతమందికి ఏంటంటే కొంచెం ఈ డిస్టెన్స్ తక్కువ ఉంటది కదా, వాళ్ళకి చోకర్ పాపం సెట్ అవుతుంది. ఏమవుతుందని కొంచెం షార్ట్ కనబడతారు. ఇక్కడ నుంచి డయామీటర్ ఎక్కువ ఉంది అనుకోండి, నెక్ నుంచి, వాళ్ళకి ఏం పెట్టినా సెట్ అయిపోతాయి. ఓ సూపర్ అండి. ఇప్పుడు ఏంటంటే ఎక్కడ చూసినా కూడా సేమ్ అవే రిపీటెడ్ గా డిజైన్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనకి నచ్చినట్టుగా కస్టమైజేషన్ కూడా మనకి జ్యువెలరీలో ఉంది. ఇప్పుడు మీరు చూపించిన వీటితోటే నాకు అర్థమైపోయింది. అవునండి, ఉంటాయి గ్యారెంటీ. ఒకదాన్ని మనం ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు. ఇలాంటిదే మా వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారండి. మా షోరూమ్ లో ఇలాంటి ఇంకా చాలా ఉంటాయండి. చాలా ఉన్నాయి కదా.
ఇప్పుడు ఇది వడ్రానం ఉంది కదా, నేను ఇన్స్టా వీడియోస్ లో చాలా చూపించాను. ఇది హారంలో పెట్టుకోవచ్చు, కింద వచ్చి వడ్రానంలో పెట్టుకోవచ్చు. ఓకే. దానికి ఏంటంటే దానికి వెనకమాల స్క్రూ సిస్టమ్ అనేవి కొన్ని ఉంటాయి, వాటిని నీట్ గా రిమూవ్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు. ఫ్లెక్సిబిలిటీకి దాన్ని ఏమంటారంటే రివిటింగ్స్ ఉంటాయి, ఆ రివిటింగ్స్ అనేవి కొంచెం లూజ్ చేసుకుంటే అదే హారంలో అయిపోతుంది, వడ్రానంలో అయిపోతుంది. యూ షేప్ చేసుకోవచ్చు, వి షేప్ చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. సూపర్. యూ వి కూడా అవుతుందా? చేసేయచ్చు. చాలా బాగుందండి. అసలు ఈ డిజైన్స్ ఏం చూసినా చాలా బాగుంది. నాకు ఒక కోరిక అండి, అసలు ఈ డిజైన్స్ మీరు వేస్తూ ఉంటారు కదా, వీటిని ఇవి మా చేతికి ఏ విధంగా వస్తాయి, మధ్యలో ప్రాసెస్ ఏంటి అన్నది నాకు చూడాలని ఉందండి. అవుతుందా? మీరు చూస్తానండి, చూపిస్తానండి. మా వర్క్ షాప్ ఉంది, మీరు నా దగ్గర ఎక్కడ చూసుంటారు, అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. సెమీ మైక్రో భూతద్దాల్లో నేను చేస్తారు మా వాళ్ళు అన్నాను కదా, అవన్నీ కూడా మీరు చూస్తానంటే చూపిస్తాను. ప్లీజ్ అండి, వెళ్దాం. నాతో పాటు మా వ్యూస్ కూడా తెచ్చేసాను నేను ఇవాళ, అందరం చూసి తరిస్తాం గ్యారంటీగా. ఓపెన్ ఇక్కడ ఇంత సెక్యూరిటీ ఉంటుందండి. అవునండి, ఎందుకంటే బేసిక్ గా వర్క్ షాప్స్ కదా, ఇవన్నీ కూడా ఏంటంటే వర్కర్ అయినా తీసుకెళ్ళిపోయాడు అనుకోండి, కనిపించాలని చెప్పి ఒక డైమండ్స్ కింద ఉన్నాయి అనుకో, కింద నుంచి కూడా చూడాలి అన్నట్టు. అవునవును. డైమండ్ అనేది వాల్యూ కదా, కొంచెం చూయింగ్ గమ్ లాంటి దానికి పెట్టుకుని పోకూడదు. మెటల్ డిటెక్టర్ లో మెటల్ తెలుస్తుంది, డైమండ్ తెలియదుగా, అందుకే క్లాస్ బ్రేక్ అవుతుంది. ఓకే ఓకే. ఇదంతా నాకు చాలా కొత్తగా ఉంది. అసలు ఏం జరుగుతుంది ఏంటంటారు ఇక్కడ? ఇది వచ్చి గోల్డ్ ఫైలింగ్ అంటే బఫింగ్ అంటారు. డైమండ్స్ అనేవి చాలా స్మూత్ ఉండాలి, 18 క్యారెట్ అనేది. మనం ఆక్రాలతో ఫైలింగ్ చేస్తే స్మూత్నెస్ రాదు, బఫ్ చేస్తేనే స్మూత్ గా అరిగిపోతాం. మీకు స్కిన్ కి పట్టుకోకూడదు, గీరుకోకూడదు కదా, అందుకని ముందుగానే ఫైలింగ్ చేస్తుంది. చిన్న చిన్నగా అన్ని యాడ్ చేసి పెద్దగా చేస్తారన్నారు, అలా ఒక్కొక్క పార్ట్ ని కూడా అలా బఫింగ్ చేస్తారా? బఫింగ్ చేయాలండి. సపోజ్ ఇది లాకెట్ కింద మీరు మెల్ల పెట్టుకోవచ్చు, టిక్కా కింద వితౌట్ స్టోన్స్ టిక్కా. ఓకే. ఇంకా ఇందులో స్టోన్స్ డైమండ్స్ ఫిక్స్ అయినాయండి, ఫిక్స్ అయినాయి. అంటే ఇంకా పాలిష్ అవ్వలేదు కాబట్టి మీకు అలా ఉంది, తెలియట్లేదు. అవును, ఇది స్టోన్ ఫిక్సింగ్ కూడా చూపిస్తాను మీకు. ఓకే ఓకే. దీనికి ముందు చాలా ప్రాసెస్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇదంతా బఫింగ్ చేస్తున్నారు, అక్కడ ఇంకోటి చేస్తున్నారు. ఇది వచ్చి బ్యాక్ చైన్ ఉంటుంది కదా, మీరు నెక్లెస్ బ్యాక్ చైన్ అన్నమాట. ఇది ఈ బ్యాక్ చైన్ ఇది కూడా 18 క్యారెట్స్ వస్తుందండి. 18 క్యారెట్ యూనిఫామ్ గా ఒకటే ఉంటే బెటర్ కదా. ఓకే. 18 క్యారెట్ అనేది హార్డ్నెస్ ఎక్కువ ఉంటుంది. ముందున్న నెక్లెస్ గానీ హారం గానీ 50 to 60 గ్రామ్స్ ఉందనుకోండి, దాని తగ్గట్టు హార్డ్నెస్ ఉండాలంటే ఇది ఉంటేనే కొంచెం పద్ధతులు బాగుంటుంది. ఓకే. దీన్ని కూడా బఫింగ్ చేయాల్సిందేనండి. అంటే అక్కడ పాలిష్ బాగుంది, ఇక్కడ పాలిష్ బాగా దువ్వుకుంటారా మీరు? అవునవును. అమ్మో, కాంప్రమైజ్ అవ్వరు కదా, ఇక్కడ కలర్ అంటారు, అందుకని అన్ని చోట్ల ఒకటే కలర్ ఉండాలి. ఒక్కసారి చూడండి, లైట్ గా లోపల వైపు కూడా పాలిష్ చేస్తున్నారు, అది కూడా పాలిష్ చేస్తారు. ఇదంతా ఏంటంటే వాక్యూమ్. గోల్డ్ అనేది చాలా తక్కువ ఎట్లాగా మన దుమ్ములా కనిపించుకుని వెళ్ళిపోతా ఉంటుంది, అందుకని చెప్పి చుట్టూతా బాక్స్ కట్టి 2 చేతులు లోపలికి లేటు అదంతా వాక్యూమ్ లోపలికి లాగేస్తా ఉంటది. వాక్యూమ్ తీసేసుకుంటుంది మొత్తం, లోపల తీసేసుకుంటది. ఆ గోల్డ్ అంతా ఈవినింగ్ కి మొత్తం, అంటే ఇప్పుడు లాకెట్ ఉంది కదా, లాకెట్ ఎంత వెయిట్ అయితే వేసామో అంత కట్ అండ్ గోల్డ్ అంతా దానిలో వచ్చేసారు. అదంతా సబ్మిట్ చేస్తేనే వీళ్ళు ఇంటికి వెళ్తారు. ప్రతిరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. ఇది వచ్చి ప్లాటినం కోటెడ్ రేడియం పాలిష్ అంటారు కదా. ఓకే. ఇప్పుడు రేడియం పాలిష్ అనేది ఇలా వేస్తాం. ఎలా జరుగుతుంది? ఒకసారి ప్లస్ ఆర్ మైనస్ పవర్ ఉంటది. డైమండ్ అనేది వైట్ ఉంటది కదా, సేమ్ టైం ఆ ప్లాటినం కోటింగ్ పడితే దాని వెలుగు ఇంకా పెరుగుతుంది. మన షోరూమ్ అందంగా ఉంటాయి కానీ ఇక్కడ తయారు చేసే ప్లేసెస్ మాత్రం అందంగా ఉంటాయి. ఎంత అందంగా పెడదామన్నా ఫాస్ట్ గా అవ్వాలి కదా. అవునవును. ఇది మనకి ఫైనల్ లా అండి, ఇది ఈ రోడియంది. ఇప్పుడు పవర్ అని చూసారా, అటు పవర్ తోటి ఇది పెట్టినారు, కరెంట్ తో తీసుకోవాలన్నమాట. వావ్, ఎంత బాగుందో. అక్కడ చూసిన దానికి ఇక్కడ చూసిన దానికి చాలా డిఫరెన్స్. దీనికి ముందు వర్షన్ అది. ఓకే, దాని తర్వాత ఇక్కడికి వస్తుందా? అవును. ఇప్పుడు డిటాచబుల్ ఆప్షన్స్, వెనకమాల క్లిప్ సిస్టమ్ ఇవి ఉంటాయి కదా, మీ చేతి పడిపోకుండా క్లిప్ సిస్టమ్, ఇవన్నీ 1 by 1 అంతా ఫార్ములా ఇది. డిటాచబుల్ ఆప్షన్. ఇంత అందంగా రావాలంటే నాకు దీనికి ఇంకా ముందు ఉంది, చూపిస్తాను మీకు. ఇదేంటంటే స్టీమ్ మిషన్ అంటారు. స్టీమ్ మిషన్ అంటే మా వర్కర్స్ చేసేటప్పుడు చేతులు అవన్నీ ఫింగర్స్ కానీ లేదా మనకు తెలియకుండా చెమట డస్ట్ వస్తుంది కదా, ఆ డస్ట్ ని క్లీన్ చేయాలంటే ఏం చేస్తామంటే ఇది స్టీమ్ మిషన్ అంటారు. ఈ స్టీమ్ మిషన్ హై ప్రెషర్, ఆ ప్రెషర్ చూసారు ఎంత ఉందో,
ఆవిరి అనమాట. ఓకే. ఆవిరి ఇప్పుడు వస్తు చూడండి, పొగ బాగా వస్తుంది. ఇప్పుడు మన చిన్నతనంలో ట్రైన్స్ మూవీస్ అలా అని ఏమి అంటే మన చేయి కావాల్సిన అట్లా ఏమి ఉండదు, కానీ హై గ్లేజింగ్ వస్తుంది. ఇక్కడ ఏమి జరుగుతున్నాయండి? ఇక్కడ షోల్డరింగ్ ఉంటుందండి. షోల్డరింగ్ అంటే అందరూ అండి ఇంతకుముందు బాగా హీట్ చేసి వస్తువు మీద ఎక్కువ హీట్ చేయడం వల్ల పాలిషింగ్ అని చాలా తలనొప్పులు ఉండేది. అలా కానీ లేజర్ మెషిన్ ఉంటుంది, లేజర్ షోల్డరింగ్ మెషిన్. ఫర్ సపోజ్ ఏదైనా ఆర్నమెంట్ తిరిగిపోయింది అనుకోండి, వెంటనే 2-3 నిమిషాలు అయిపోతుంది. అదనమాట. ఈ రోజులో చాలా చాలా అవసరం అండి ఇది. ఓకే. ఇది వచ్చేసి షోల్డరింగ్. లైట్ గా ఏమంటారు, వెల్లింగ్ లా వస్తుంది. అది ఒక చిన్న జాయింట్, అది అవును ఎంత సన్నగా ఉంది. అవును. ఓకే, ఇప్పుడు అది వెల్డింగ్ చేస్తున్నారండి. అది పొగ వస్తుంది ఏంటి అనుకున్నాను. ఓకే. ఆ పొగ అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది, బయటికి రాదు. మిషనరీ అంటే గాలి వెళ్ళేది వచ్చేది ఎలా ఉంటది, అలా కొంచెం గోల్డ్ వస్తుంది. ఆ గోల్డ్ వేసింది కూడా దానిలో పడిపోతుంది. నిజం చెప్పాలంటే అవి చూస్తున్నాయంటే కళ్ళు లాగేసి ఏదేదో అయిపోతున్నాయి బాబు. మీరు ఒకటే రెండు షోల్డరింగ్ అలా అంటే పాప మా వాళ్ళు పొద్దున్నే సాయంత్రం అదే పని మీద ఉంటారు కదా. అసలు స్టోన్ ఫిక్స్ చేస్తున్నారు. డైమండ్ చూడండి ఎలా ఫిక్స్ చేస్తాడు. మన కంటికి లైట్ కనిపిస్తుంది కదా డైమండ్. ఏంటి అవి డైమండ్స్? డైమండ్స్ అవి ఇసుక రేణువుల కంటే చిన్నగా ఉన్నాయి. ఆ స్టోన్ చూడండి ఎలా ఫిక్స్ చేస్తున్నాడు. దాంతో పిక్ చేయడం అంటే చూడండి అసలు అది స్ట్రైట్ ఉంటది, దాన్ని పిక్ చేయడం ట్రిక్. షటిల్ ఆడేటప్పుడు కింద కాక్ పడంగా అలా తీస్తారు, అలాగే డైమండ్ కూడా పట్టుకునే ఒక చిన్నది ఉంటుంది. సేమ్ టైం ఇప్పుడు ఆయన ఫిక్స్ చేశాడు కదా, ఆ డైమండ్ అన్ని ఒక డైమండ్ లో ఒక సైజ్ ఉంటుంది. ఒకదానికి హైట్ ఉంటుంది అంటే పొట్ట ఉంటుంది, ఒకటేమో ఫ్లాట్ ఉంటుంది. దానికి తగ్గట్టు ఎప్పటికప్పుడు సరి చేసుకొని రుద్దుకుంటా ఉండాలి. ఓకే. అది ఒక బ్రౌన్ కలర్ కనిపిస్తుంది, దాని పైన ఈ ఆర్నమెంట్ పెట్టారా అండి? అది లక్ అంటారండి. లక్ అంటే లక్క పైన పెడతారు. లక్ అంటే తెలుసుగా మీకు? తెలుసు. సీల్ వేస్తారు, దాంతో వాడతాం అన్నమాట. పెద్దవాళ్ళ సూత్రాలు వాడతారు, సూత్రాలు వెనకేస్తారు. అంటే దానిపైనే పెట్టి అది మళ్ళీ వచ్చేస్తుంది కదండి ఇది ఇలాగా. ఇదేంటంటే హార్డ్నెస్ చూడండి ఎంత వెయిట్ ఉందో. ఈ హార్డ్నెస్ ఉంటే ఐటమ్ పాడవద్దు కదా. అదే హార్డ్నెస్ లేదనుకోండి, అంటే కింద ఇది హార్డ్నెస్ లేదనుకోండి ఏమవుతుంది, ఇది బెండ్ అయిపోతుంది. బెండ్ అయిపోయింది, షేప్ అవుట్ అయిపోయినట్టే. ఈ ప్రాసెస్ ఎప్పుడు అండి? ఇది ఎప్పుడు అవుతుంది? ఇది వచ్చేసి స్టోన్ ఫిక్సింగ్ ఇంకా అవ్వలేదు. జస్ట్ అదే దాన్ని ఏం చేస్తారు, తొరవటం అంటారు. డైమండ్ ని కరెక్ట్ కూర్చోబెట్టడం తొరవటం అంటారు. అలా కరెక్ట్ ఒక డైమండ్ ఒక సైజ్ ఉంటుంది కాబట్టి తురిమి కరెక్ట్ సెట్ చేయాలి. మామూలుగా కంటికి కనపడవు కాబట్టి ఇట్లాగా చూస్తాం. మామూలుగా ల్యాబ్స్ ఉంటాయి కదా, ల్యాబ్స్ బ్లడ్ టెస్ట్ అలా చేస్తారు. సేమ్ ఇది కూడా అంతే. ఇన్స్ట్రుమెంట్ చూడండి ఎంత షార్ప్ ఉంటుంది. ఇది సపోర్ట్ చూడండి, ఈ వెనక మాత్రం ఇది సపోర్ట్. ఓకే. ఈ ముందున్నదేమో మనకి ఎంతవరకు అయితే దిగాలో అంతవరకే దిగాలి. అంతకన్నా ఎక్కువ వెళ్ళింది అనుకోండి, అంటే ఒక డైమండ్ పక్కన డైమండ్కి వెళ్ళింది అనుకో, దాని ట్రాక్ పోయినట్టే. దేని వరకు అయితే ట్రాక్ ఉందో దాని మీదే చేయాలి. అక్కడ మట్టితో పాటు డైమండ్స్ కూడా అలా తోసేస్తారు. డైమండ్స్ ఉంటాయి, గోల్డ్ ఉంటాయి, అన్ని ఉంటాయి. చెప్పాలి ప్లీజ్, నాకు మీ డస్ట్ ఇవ్వండి చాలు, ఇంకేమొద్దు. ఇక్కడ చూడండి ఎలా నీట్ చేస్తున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? సేమ్ డైమండ్ ఫిక్సింగ్ కంటే ముందు ఇదంతా కూడా జరుగుతుంది కదా. ఇక్కడేమో ట్రాక్ వేస్తున్నాడు, ఏది స్టోన్ ఎలా సెట్ చేయాలి ట్రాక్ చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఆ ట్రాక్ లో డైమండ్ ఎలా సెట్ చేయాలని చూస్తున్నాడు. అందుకని ఇప్పుడు ఈ లెదర్ వాడాడు. నెక్స్ట్ ఈ బిట్స్ ఉంటాయి, ఒక్కోదానికి ఒక బిట్ ఉంటుంది. ఇలాంటి చాలా బిట్స్ ఉంటాయి. బిట్ అంటే మీరు చెప్పద్దు, నేను చెప్తాను. ఇప్పుడు స్టోన్ సైజెస్ బట్టి కూడా ఇవి ఉంటాయి అన్నమాట. అంతే కదండి? ఓకే. డైమండ్ చాలా షార్ప్ గా ఉన్నాయి. ఇప్పుడు మీరు వంట వండేటప్పుడు వంటలో అంటే ఏంటి, ఉప్పు ఎక్కువైందా కారం ఎక్కువైందా స్మెల్ తో అలా చెప్పేస్తారు. మా చేయి చెప్పేస్తుంది ఇది దీనికి సెట్ అవుతుంది సెట్ అవుతుంది. చేత్తో చూడరు, చేత్తో తడుముకుంటా చేసేస్తారు. ఇవన్నీ ఇట్లాంటి చాలా వాడాలి. చూడండి ఎన్ని ఉండే, చూడండి చాలా ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఒక ఆర్నమెంట్ రెడీ అవ్వడానికి ఎన్ని నెలలు పడుతుందండి? నెలలు పడుతుందండి. ఒక్కొక్కటి 3 నెలలు కూడా పడుతుంది. 3 నెలలు కూడా పడుతుంది. ఇవేంటండి? ఇవి బుట్ట అండి. ఇప్పుడు మామూలుగా మీకు మా షోరూమ్ కి వచ్చినప్పుడు డిటాచబుల్ ఆప్షన్స్ అవి చూపించాను కదా, దానికి డైమండ్స్ అవి ఫిక్స్ అయ్యాయి. ఇప్పుడు చూడండి డైమండ్స్ అవి ఫిక్స్ అయ్యలేదు. ఫిక్స్ అవ్వకముందు అలా ఉంటది. ఇదేమో పైన స్టడ్ అన్నట్టు, చెక్ పెట్టిన కదా ఈ స్టడ్. కింద బుట్ట వచ్చేసి ఇది. ఓకే, ఇది ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది. ఇది పెట్టేసి చూపిస్తాను. చిన్న హుక్ ఉంది, ఇలా పెట్టుకోవచ్చు. దీని లోపల ఏ రకమైన స్టోన్ కావాలి, ఒక్కొక్కరు రూబీ అడుగుతారు, ఎంబ్రల్ అడుగుతారు, ఒక్కొక్కరు బ్లూ అడుగుతారు. అట్లా కలర్ కాంబినేషన్ ఇవి తయారు చేస్తాం.
ఓకే. ఇది డైమండ్ ఫిక్స్ చేయక ముందు డైమండ్స్ అక్కడ ఫిక్స్ చేస్తున్నారు చూసారు కదా, అవును. ఇంకంతే ఒక్కొక్క దానికి ఒకటి అన్నట్టు. మేడం చాంద్బాలి చేస్తున్నారు, లేస్ షోల్డరింగ్ చేస్తున్నారు. చాలా బాగుంది. ఫైనల్ గా ఏంటంటే ఈ ఫినిషింగ్ వస్తుంది. వావ్. మా షోరూమ్ లో అంటే ఇక్కడేమో లైటింగ్ తక్కువతో ఇలా ఉంది కదా, అక్కడ లైటింగ్ వచ్చేసేటప్పటికి దీని బ్యూటీ జిల్ జిల్ జిగా అన్నట్టు మెరిసిపోతూ ఉంటుంది. చాలా ఇక్కడ దానికి మీ నెక్ లో పడిన దానికి చాలా మారిపోతుంది. ఇక్కడ ఉన్న గ్రీన్స్ కూడా ఒక్కొక్క డిజైన్ కి ఒక్కొక్క గ్రీన్ చేస్తాం, కొన్ని డార్క్ చేస్తాం, కొన్ని లైట్ చేస్తాము. ఓకే. ఆ డిజైన్ బట్టి మారిపోతాం. ఇవన్నీ కూడా మనకి ప్రీషియస్ స్టోన్స్ ఉంటాయి కదండి. ఎందుకంటే లేదు రియల్ వాడము, కొన్నిటికి వాడతాం కొన్నిటికి వాడము, బడ్జెట్ పెరిగిపోతాయి రియల్ వాడితే కనుక. అవునవును. ఎందుకంటే వాటికి అంత ఖర్చు అని క్లయింట్స్ చెప్తా ఉంటారు, అందుకని వాటి కోసం చేస్తాం. లేదు మీకు రియల్ కావాలి రియల్ వాడతాం. చాలా బాగుందండి. అసలు డైమండ్ ఏ విధంగా చేస్తారు నిజంగా, వీళ్ళందరికీ మీ మీ వర్క్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఏదో జ్యువెలరీ ఏదైనా వచ్చిందా, వేసుకున్నామా, అయిపోయిందా, 4 ఫోటోలు తీసామా, కాంప్లిమెంట్స్ వచ్చాయా, అది మాది. కానీ దాని వెనక కష్టం గురించి వాళ్ళ కళ్ళారా చూశాను నేను. నిజంగా అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. వీళ్ళకి నా భాష అర్థం అవుతుందో లేదో తెలియదు కానీ మీరు చూసి చాలా తక్కువ. ఇంకా దీనికి ముందు క్యాడ్ మీరు డ్రా చేసాం కదా, డ్రా చేసిన తర్వాత క్యాడ్ వర్క్ ఉంటుంది. క్యాడ్ తర్వాత వర్కర్స్ అంటే కొన్ని అన్ఈవెన్ షేప్స్ వస్తాయి. ఆ షేప్స్ అన్ని కూడా సెమీ మైక్రోతో కట్ చేసుకుంటూ వెళ్ళాలి ప్రతి ఒక్కటి. వాస్తవంగా అది ఆ వీడియో మొత్తం తీస్తే 3 గంటల స్టోరీ ఉంటుంది, కానీ ఇంట్రెస్టింగ్ అది వస్తారు అందరూ. సో మరి మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంది అంటే అది కూడా ప్లాన్ చేద్దామండి. డెఫినెట్ గా ఉమా గారిని అడుగుతాను నేను, అది కూడా ప్లాన్ చేయమంటాను. సో ఉమా గారు ఓకే కదా మరి? రెడీ అండి. ఓకే, మరి మేము రెడీగా ఉన్నాం. మీ నుంచి ఓకే అంటే చాలు, థమ్స్ అప్ ఇచ్చేసేయండి. సో నిజంగా చాలా బాగుందండి. నేనైతే స్టెప్ బై స్టెప్ చాలా బాగా తెలుసుకున్నాను ఇంత బాగా రెడీ అవుతుందని. థ్యాంక్ యూ సో మచ్. అన్నీ కూడా అంటే యాక్సెస్ లేని చోట కూడా మమ్మల్ని తీసుకొచ్చి ఈ విధంగా అన్ని పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి.